ఇప్పుడు పచ్చిమిరపకాయల పచ్చడి చేసేసి చూపిస్తాము. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఇట్లా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సోంపు, ధనియాలు, కలోంజీ అంటే ఉల్లిగడ్డ గింజలు అవి కూడా వేపుకోవాలి కొంచెము. మనం ఇవి అందాజుతో తీసుకున్నాము, కొన్ని మిర్చిలు వేస్తున్నాం కాబట్టి చూపించడానికి. మళ్ళీ అవి వేయించి పెట్టుకుని అవి ఇవి అన్నీ ఒకతాన వేసుకొని మంచిగా కొంచెం బరకగా మిక్సీ అయినా చేసుకోవచ్చు, రోట్లో వేసైనా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు మిర్చీలు కూడా అందాజుతో తీసుకున్నాము. మిర్చీలు, ఎల్లిపాయలు, ఆరు అల్లము, ఈ మూడు కలిపి ఇవి కూడా కచ్చాబచ్చాగా మంచిగా మిక్సీ అయినా చేసుకోవచ్చు, రోట్లో వేసైనా రుబ్బుకోవచ్చు. అయితే ఇవి కొలతలతోనైతే 100 గ్రాముల మిర్చికి 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల ఎల్లిపాయలు తీసుకోవాలి. మనం ఇట్లా అందాజుతో చూపించడానికి తీసుకుంటున్నాము. ఇది మంచిగా నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి. చూస్తున్నారు కదా, ఇట్లా దొడ్డు గ్రైండ్ చేసుకొని ఇందులో ఈ అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, మిర్చీలు అన్నీ వేసి కూడా మళ్ళీ దొడ్డు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది చాలా బాగుంటుంది కూడా. ఎల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు ఇట్లా దొడ్డు రుబ్బుకొని ఇలా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, సోంపు, కలోంజీ వేసి ఇట్లా దొడ్డు రుబ్బుకోవాలి. ఆ తర్వాత నూనె వేడి చేసి ఇందులో పోసుకోవాలి. నూనె వేడి చేసి అయినా పోసుకోవచ్చు, ఇట్లా పోపు చేసి అయినా పోసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇది చలికాలంలో చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు, అల్లము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇట్లా పోపు పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ సీజన్లో ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది.